మా డ్రీమ్స్ మనీ అకాడమీ ద్వారా ప్రతి ఒక్కరూ కూడా సేవింగ్స్ ప్లాన్ అనే దాన్ని అప్లై చేసుకోవాలి. అయితే ఈ సేవింగ్స్ ప్లాన్ అనేది ఎందుకు ఉపయోగపడుతుంది? అసలు ఈ సేవింగ్స్ ప్లాన్ వల్ల మనకి కలిగే ప్రయోజనాలు ఏమిటి? మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరూ కూడా డబ్బు సంపాదించాలి అనుకుంటారు. కానీ డబ్బు సంపాదించడం కన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే డబ్బుని సేవ్ చేయడం. సో ఇప్పుడు మనం డబ్బుని సేవ్ చేయడానికి ఎన్ని రకాల అవకాశాలు ఉన్నాయి? మనం డైలీ సేవింగ్స్ స్టార్ట్ చేసుకోవచ్చు. డైలీ కనుక మనం సేవ్ చేద్దాం అనుకున్నట్లయితే 40 రూపీస్ చొప్పున 25 డేస్కి మనం ఒక 1000 రూపీస్ టార్గెట్ పెట్టుకున్నట్లయితే ఒక నెలలో ఒక 1000 రూపాయలు దాద్దాం అనుకునే సాధారణమైన మనుషుల దగ్గర నుంచి ఎవరైనా సరే ఒక 1000 రూపాయలు దాయడానికి ముందు ఫస్ట్ ట్రై చేయాలి. మీకు కెపాసిటీ అనేది అందరికీ ఒకేలా ఉండదు. సో ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుంది. సో 10,000 దాద్దాం అనుకున్న వాళ్ళు 10,000 దాయండి, 20,000 దాద్దాం అనుకున్న వాళ్ళు 20,000 దాయండి. కనీసం మినిమం 1000 రూపాయలైనా సరే దాయడానికి ఫస్ట్ ప్రయత్నం చేద్దాం. సో ఈ 1000 రూపాయలు దాయడం అనేది ఎలా ప్రయత్నం చేయాలి? డైలీ 40 రోజులు 40 రూపాయల చొప్పున 25 రోజులు, 50 రూపాయల చొప్పున అయితే 20 రోజులు, 100 రూపాయల చొప్పున అయితే 10 రోజులు, 250 రూపాయల చొప్పున అయితే 4 వారాలు, అంటే 4 రోజుల్లో మనం దాయొచ్చు. అయితే ఈ దాచిన డబ్బుని మనం ఏం చేయొచ్చు? ఒక 1 ఇయర్ కానీ, 2 ఇయర్స్ కానీ, 3 ఇయర్స్ కానీ, 5 ఇయర్స్ కానీ మనం డబ్బులు దాయడం అనేది 1000 రూపాయల చొప్పున చేయొచ్చు. సో 1 ఇయర్ దాచినట్లయితే మనకి మా డ్రీమ్స్ మనీ అకాడమీ తరపున దానికి అభివృద్ధి అంటే మీరు చెల్లించిన డబ్బులకి మీకు కొంత యాడ్ ఆన్ మెచ్యూరిటీ చేసి మీకు ఒక ఎగ్జిట్ ఫిగర్ అనేది మేము ఇవ్వడం జరిగింది. అదే 1000 రూపీస్ 1 ఇయర్లో అయితే 13,200 రూపాయలు. అదే 2 ఇయర్స్ అయితే 27,600. అదే 3 ఇయర్స్ అయితే 43,200. అలాగే 5 ఇయర్స్ అయితే 78,000 ఇవ్వడం జరుగుతుంది. అయితే బయట మార్కెట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో పోల్చుకుంటే చాలా అత్యధికమైన రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇవ్వడం జరుగుతుంది. సపోజ్ మనం 5 ఇయర్స్ కనుక ఒక 1000 రూపాయల చొప్పున దాచి ఒక ఫిక్స్డ్ పీరియడ్ మనం దాచినట్లయితే అక్కడి నుంచి మీకు ఎంత రెవెన్యూ బిల్ట్ అవ్వడానికి అవకాశం ఉంది అంటే మీరు 60,000 రూపాయలని అంటే నెలకి మీరు 1000 రూపాయల చొప్పున దాచి ఒక 5 ఇయర్స్ కనుక దాచినట్లయితే 60,000 రూపాయలు మీరు దాస్తారు. సో అక్కడి నుంచి మీకు నెలకి 1,500 రూపాయల చొప్పున మీకు రీపేమెంట్ టర్మ్ కింద మనకి 90,000 రూపాయలు అంటే మీరు పే చేసిన 60,000కి మీకు ఇంకొక 30,000 అదనంగా చెల్లించి మీకు మళ్ళీ నెలకి 1,500 చొప్పున మీకు కరెక్ట్గా ఇంకొక 5 ఇయర్స్లో ఇవ్వడం జరుగుతుంది. అంటే మీరు ఒక 60 మంత్స్ పే చేస్తున్నారు. ఒక 60 మంత్స్లో మీరు 30,000 ప్రాఫిట్ని మీరు గెయిన్ చేయడానికి మీకు అవకాశం ఉంది. మీ కెపాసిటీని బట్టి 2,000, 3,000, 5,000 ఎంతైనప్పటికీ కూడా మీరు అవకాశాన్ని బట్టి 1,000 తోటే అని కాదు, మీరు ఎంతైనా మీరు చేయొచ్చు. ఇప్పుడు సపోజ్ మీరు 2,000 చేసినట్లయితే 1,20,000, 3,000 చేసినట్లు 1,80,000, 20,000 చేసినట్లే 4,000 చేసినట్లయితే 2,40,000 మీకు వర్తిస్తుంది. అయితే మీరు 1,000 తోటే చేస్తాను అనుకున్నప్పుడు మీకు ఎలా అవకాశం ఉంటుందంటే మీరు పీరియడ్ ఆఫ్ టైం పెరుగుతుంది. అంటే మీరు 5 ఇయర్స్లో 1,000 చొప్పున చేస్తే 60,000, 10 ఇయర్స్లో 1,000 చొప్పున చేస్తే 1,20,000, 15 ఇయర్స్లో 1,80,000, 20 ఇయర్స్లో 2,40,000 మీరు దాయడం జరుగుతుంది. అయితే మీకు వచ్చే రిటర్న్స్ కూడా అదే విధంగా పెరుగుతున్నాయి. అంటే మీకు 5 ఇయర్స్ అయితే మీకు 1,500, అదే 10 ఇయర్స్ అయితే మీకు 2,000, అదే 15 ఇయర్స్ అయితే 2,500, 20 ఇయర్స్ అయితే 3,000 చొప్పున మీకు ఎర్నింగ్ పొటెన్షియాలిటీ అనేది పెరగడం జరుగుతుంది. మీకు వచ్చే
రిటర్న్స్ కూడా చాలా అధిక మొత్తంలో ఉంటుంది. ఇప్పుడు మీరు సేవింగ్స్ ప్లాన్లోకి వచ్చేసరికి అయితే మంత్లీ 5,000, 2,500, 1,250 రూపీస్, 1,000 రూపీస్. మీ 10 మంత్స్, 20 మంత్స్, 10 మంత్స్, 20 మంత్స్, 40 మంత్స్, 50 మంత్స్ ఆప్షన్లో మరి ఇవ్వడం జరిగింది. మీరు ఎగ్జిట్ ఆప్షన్కి వచ్చేసరికి ఈ 10 మంత్స్లోకి వచ్చేసరికి మీకు 4,000 రూపీస్ ప్రాఫిట్ అనేది మీకు రావడం జరుగుతుంది. అదే మీరు 20 మంత్స్లోకి వచ్చేసరికి 8,000 ప్రాఫిట్ రావడం జరుగుతుంది. అదే మీరు 40 మంత్స్కి వచ్చేసరికి మీరు 40 మంత్స్లో మీరు పే చేసేది మీరు 40 మంత్స్లో పే చేసే అమౌంట్ 12,500, 1250 ఇంటూ 40 అంటే 50,000 మీరు పే చేస్తున్నారు. సో ఇక్కడ మీ 50,000కే మనం కంప్లీట్ బాండ్ అనే దాన్ని మెచ్యూరిటీ కింద చూసుకుంటున్నాం. అలా అయితే మీకు ఇక్కడ 14,000 మీకు గెయిన్ అవ్వడం జరుగుతుంది. అదే మీరు 50 మంత్స్ 1,000 చొప్పున 50,000 సేవ్ చేసినట్లయితే ఇక్కడ 19,000 వరకు మీరు ప్రాఫిట్ గెయిన్ చేయడం జరుగుతుంది. ఈ సెక్యూరిటీ డిపాజిట్స్ అన్నీ మీ పేరు మీదే పెట్టడం జరుగుతుంది. మీ పేరు కానీ మీ ఫ్యామిలీలో ఎవరైతే మీరు కోరిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరుని కానీ జరుగుతుంది. అయితే మన కంపెనీ ఏం చేస్తుంది? మన కంపెనీ ఫస్ట్గా పోస్టల్లో ఎఫ్డీస్ తీసుకోవడం కానీ, బ్యాంక్ ఎఫ్డీస్ తీసుకోవడం కానీ, మ్యూచువల్ ఫండ్ ఎఫ్డీస్ తీసుకోవడం కానీ, కోఆపరేటివ్ బ్యాంక్స్ ఎఫ్డీస్ తీసుకోవడం కానీ, గవర్నమెంట్ బాండ్స్ తీసుకోవడం, అలాగే ఇన్సూరెన్స్ ఎఫ్డీస్ చేయడం కానీ, ఇలా ప్రతిదీ మీరు పే చేసే మీరు దాచుకునే ప్రతి రూపాయిని కూడా మీ పేరు మీద మన కంపెనీ మీకు అనుకూలమైన పద్ధతుల్లో మీ పేరు మీదే మనకి అమౌంట్ని జమ చేయడం జరుగుతుంది. దీనివల్ల మీరు కంపెనీ గురించి ఆలోచించవలసిన అవసరం ఉండదు. ఎందుకు కంపెనీ గురించి ఆలోచించాల్సిన అవసరం ఉండదు? ప్రతి ఒక్కరూ చెప్తున్నారు, మార్కెట్లో రకరకాల యాప్స్ ఉన్నాయి. నేను వందల మోటివేషన్ వీడియోస్ చూశాను. సో ఏ మోటివేషన్ వీడియో కానీ ఏ ఒక్కరు కానీ ప్రతి ఒక్కరి డబ్బులతోటి ఏదో బిజినెస్ చేస్తామని, మీరు ఇందులో జాయిన్ అవ్వండి, అందులో జాయిన్ అవ్వండి, అది చేయండి, ఇది చేయండి, కేవైసీ చేయండి, ఇలాంటి సో మెనీ థింగ్స్ అనేవి మనకి చూపించడం జరుగుతుంది. అయితే అక్కడ మీరు అచీవ్ చేసేది ఏది ఉండదు. అలాగే మన డ్రీమ్స్ మనీ అకాడమీ తరపు నుంచి మనం చెప్పేది ఒకటే, ప్రతి ఒక్కరికి మీరు ఎంట్రీ ఎంత ఆనందదాయకంగా ఉంటుందో ఎగ్జిట్ కూడా అంతే ఆనందదాయకంగా ఉంటుంది. అతి తక్కువ టర్మ్స్ అండ్ కండిషన్స్తో మీకు ప్రతి ఒక్కరికి కూడా ఎకడమికల్గా డెవలప్ అవ్వాలనే సదుద్దేశంతో మా డ్రీమ్స్ మనీ అకాడమీ అనేది పనిచేస్తుంది. భవిష్యత్ ప్రణాళికలు కూడా మా డ్రీమ్స్ మనీ అకాడమీ తరపున ప్రతి ఒక్కరికి కూడా మంచి ప్రణాళికలతో మేము ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాల్సింది ఒకటే, కంపెనీకి ఏం లాభం అని ఆలోచించకండి. నాకేంటి లాభం, నేను ఎలా అభివృద్ధి చెందాలి అని మీ గురించి మీరు ఆలోచించుకోండి. కంపెనీకి మీరు ఏ విధమైన సహాయం చేయలేరు, కంపెనీయే మీకు సహాయం చేస్తుంది. అయితే కంపెనీ మీకు ఎలా సహాయపడుతుంది అంటే, కంపెనీ తాలూకా విలువైన సమయాన్ని మీరు వృధా చేయకుండా మీకు ఉన్న సందేహాలని వాట్సాప్లో మీరు సందేహాలని పంపించవచ్చు, నివృత్తి చేసుకోవచ్చు. పెట్టుబడులు మన కంపెనీలో మీకు ఇలాంటి సౌలభ్యం కల్పిస్తుంది కంపెనీ. మీరు చాలా ఈజీ ప్రాసెస్లో సేవింగ్స్ అనేది చేసుకోవచ్చు. అయితే కంపెనీ మీకు అన్ని రకాల పూర్తి స్థాయి భద్రతా ప్రమాణాలతో మీకు కంపెనీ నుంచి అన్ని రకాల సదుపాయాలు కూడా మీకు అందుతాయి. అలాగే మీరు సేవింగ్స్ చేసుకుంటూ మీ చుట్టూ ఒక రెఫరల్ లైన్ని మీరు క్రియేట్ చేసుకున్నట్లయితే ఆ రెఫరల్ లైన్ ద్వారా కూడా మీకు అత్యధికమైన సేవింగ్స్ చేసుకోవడానికి అవకాశం కల్పిస్తుంది. అలాగే ఈ కంపెనీలో చాలా అత్యున్నతమైన పాలసీస్తో మీరు ఎదగడానికి అవకాశం ఉంది. ఇక్కడ మీరు చేయవలసింది ఏంటంటే, మీరు నేర్చుకున్న దాన్ని 10 మందికి నేర్పించడం అనేది ఎంతైనా ముఖ్యం.
ఫేస్బుక్లో కానీ మన ఇన్స్టాగ్రామ్లో ప్రతి ఒక్కరూ కూడా వీడియోస్ చూడటం, 10 మందికి తెలియపరచడం, షేర్ చేయడం, లైక్ చేయడం మర్చిపోకండి. ఎందుకంటే మీరు ఇచ్చే ప్రతి లైక్ కానివ్వండి, షేర్ కానివ్వండి, 10 మంది జీవితాలని న్యాయం చేస్తుందని మీరు నమ్మాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. ప్రతి ఒక్కరూ మాతో భాగస్వాములు అవుతారని, మా ప్రతి వీడియోని కూడా లైక్ చేస్తారని మేము కోరుకుంటున్నాం.